హే గాయ్స్, నేను మీకు ఈ వీడియోలో నా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అప్లికేషన్ డెసిషన్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో ఎప్పుడు అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత, ఏ ప్రోగ్రామ్కి అప్లై చేశాను అండ్ నా డెసిషన్ ఏంటో చెప్తాను. సో నేను ఈ యూనివర్సిటీకి నవంబర్ 19, 2024న అప్లై చేశాను. సో ఈ టైం కల్లా నా ఎల్ఓఆర్స్, ప్రొఫెసర్స్ నుంచి అండ్ నా ఐఎల్స్ కోర్స్ ఇవైతే యూనివర్సిటీకి పంపించాను. నా అప్లికేషన్ ఫీ నేనైతే $100 పే చేశాను. అది మన కరెన్సీలో 8427 రూపీస్ నియర్లీ అలా పడుతుంది. అసలైతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అప్లికేషన్ ఫీ ఏమీ తీసుకోదు. మనం యూనివర్సిటీకి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కానీ నా కేస్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ అయింది. అంటే నేను 2 అప్లికేషన్స్ స్టార్ట్ చేశాను. ఫస్ట్‌దేమో కూపన్ కోడ్ ఇవ్వకుండానే సబ్మిట్ చేశాను. తర్వాత ఇంకో అప్లికేషన్ స్టార్ట్ చేశాను. సో దీనివల్ల మళ్ళీ ఆ అప్లికేషన్‌కొచ్చేటప్పటికి నాకు ఆ కూపన్ కోడ్ అండ్ ఇది సరిగ్గా చూపియలేదు. సో ఓవరాల్ నేనైతే కన్‌ఫ్యూజ్ అయ్యి ఇన్ ది ఎండ్ అప్లికేషన్ ఫీ అయితే పే చేశాను. సో నేను ఏ ప్రోగ్రామ్స్కి అప్లై చేశానంటే ఫస్ట్ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్. ఇది నా మెయిన్ అప్లికేషన్. సో దీనికి మెయిన్ అప్లికేషన్గా ఎడిషనల్గా నేను నా ప్రిఫరెన్సెస్ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇంజనీరింగ్ ఈ 2 కోర్సెస్ ఇచ్చాను. సో మెయిన్ అప్లికేషన్ని నవంబర్ 19న సబ్మిట్ చేస్తే ఈ 2 అప్లికేషన్స్కి యూనివర్సిటీ నుంచి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ 2 కోర్సెస్ కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి అని చెప్పి నాకు యూనివర్సిటీ నుంచి నవంబర్ 20th, 2024న మెయిల్ వచ్చింది. సో ఈ 2 కోర్సెస్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి. సో నేను ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసి ఆ పోర్టల్లోకి వెళ్ళి మొత్తం మళ్ళీ నవంబర్ 21st, 2024 కల్లా మొత్తం సబ్మిట్ చేశాను. సో ఇప్పుడు నా డెసిషన్ గురించి చూద్దాం. సో నాకైతే యూనివర్సిటీ నుంచి ఫస్ట్ డెసిషన్ నవంబర్ 27న వచ్చింది. అంటే అప్లై చేసిన ఒక 1 వీక్ తర్వాత. అది మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇట్స్ అన్ అడ్మిట్. అండ్ మాస్టర్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇంజనీరింగ్న 7th డిసెంబర్లో నాకు ఇంకొక అడ్మిట్ వచ్చింది. సో నా అప్లికేషన్ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ మెయిన్ అప్లికేషన్, బట్ అది విత్డ్రా అయింది. అది ఎందుకు నాకు కరెక్ట్గా తెలీదు. మేబీ నేను 2 అప్లికేషన్ సబ్మిట్ చేయడం వల్ల అనుకుంటా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.